హాయ్ అండి, నేను వల్లిని. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర చేసి ఉంటారు. గోంగూర పులిహోరని మీరు ఎప్పుడైనా చేశారా? ఓసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభంగా తయారు చేసేయచ్చు. ఎలా చేసేయాలో చూసేద్దామా? స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి 2 చెంచాలు ఆయిల్ వేసుకుని 5-6 ఎండుమిర్చిని వేయించండి. అర స్పూన్ మెంతులు, ఆవాలు 1 స్పూన్ వేసి ఇవి కూడా చిటుపట్లాడి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేయాలి. అదే పాన్లో మరొక 2 చెంచాలు ఆయిల్ వేసుకుని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జు తీసుకుని గుజ్జును వేసి పూర్తిగా ఉడికి ఆయిల్ సపరేట్ అయినంత వరకు చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. నేను 3 కట్టల గోంగూరని ఆకులు మాత్రమే తీసుకుని బాగా వాష్ చేసుకుని ఈ ఆకుల్ని ముక్కుల్లో వేసేసుకుని దగ్గర పడినంత వరకు వేయించుకోవాలి. నేను 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసుకుని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుని సైడ్కి పెట్టుకున్నానండి. రైస్ ఉడికించుకున్నప్పుడే 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ పసుపు కూడా వేసేసి ఉడికించుకున్నాను. ఇంకా పసుపు మనం పోపులో వేయాల్సిన అవసరం ఉండదు. చింతపండు గుజ్జుని చల్లార్చి మిక్సీ జార్లో వేసుకుని అలాగే ఎండుమిర్చి, ఆవాలు, మెంతులను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టండి. ఇప్పుడు అన్నం చూసారా ఎంత పసుపు కలర్లో ఉందో, బంగారు కలర్లో మెరిసిపోతుంది కదా. ఇప్పుడు ఈ అన్నంలోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ వేసేసి బాగా కలిసేలాగా బాగా కలపండి. తగినంత ఉప్పు కూడా వేసేసుకుని గోంగూర అంతా అన్నానికి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక సైడ్కి పెట్టుకోండి. మీరు రైస్ని విడిగా వండుకునేటట్లయితే అన్నం వార్చిన వెంటనే వేడి ఉండగానే కొద్దిగా పసుపు, ఆయిల్ వేసేయండి. అప్పుడు అన్నం పొడి పొడిగా అంటుకోకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 4 చెంచాలు ఆయిల్ వేసి 4 చెంచాల శనగపప్పు, 2 చెంచాల మినపప్పు, గుప్పుడు జీడిపప్పులు వేసి బాగా వేయించండి. మీరు జీడిపప్పులు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఈ ప్లేస్లో పల్లీలు లేదా ఉడికించిన శనగలు, పచ్చి బఠానీ కూడా నానబెట్టి ఉడికించుకుని వేసుకుంటే పచ్చి బఠానీ, శనగలు కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ పప్పులన్నిటిని ఒక పక్కకి తీసేసి 5-6 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా తెలుపు రంగు వచ్చినంత వరకు ఫ్రై చేయండి. 1 ఇంచు అల్లం సన్నటి తరుగు కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. గుప్పుడు కరివేపాకును కూడా వేసి కరివేపాకును కూడా బాగా ఫ్రై చేయండి. పప్పులు చాలా క్రిస్పీగా ఎర్రగా ఎగాలండి. పులిహోర తింటుంటే పంట కింద పట్టుపట్లాడాలి, అంత కమ్మగా కరకరలాడుతూ ఉండాలి. ఇప్పుడు పసుపు, ఇంగువను కూడా యాడ్ చేసుకుని పోపునంతా అన్నంలోకి వేసేసి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. చాలా సింపుల్గా తయారు చేసుకునే గోంగూర పులిహోర టేస్ట్ అదుర్సండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉదయరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.